టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ఈసీసీ వెర్షన్ సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వెర్షన్ 3 currencies. ఈసీసీ వెర్షన్ ఎన్ని? S/4HANA అయితే S/4HANA అయితే 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది, తెలుసు కదా మీకు. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. S/4HANA వెర్షన్ 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీకి S/4HANAకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నమాట. మరి ఎస్ఏపిలో ఇంకా డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయండి. అవి ఏంటనేది డిస్కస్ చేద్దాము. 1 minute. ఒక షీట్ ఉండి చూస్తున్నాను, కనిపించలేదు. ఇక్కడ నెంబర్ ఏమైనా ఉందా? టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఎక్కడ ఉంది చూడండి. టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఎక్కడ ఉంది అది? ఓకే, నేను మీకు ఒక షీట్ ఇస్తున్నాను. షీట్ మొత్తం చదవాలండి మీరు. టైప్స్ ఆఫ్ కరెన్సీస్. చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇది మొత్తం చదవాలి మీరు. ఇక్కడ ఉన్నవన్నీ చదవాలి. ఏ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటనేది మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది చదివితేనే మీరు ఇంటర్వ్యూలో కరెన్సీస్ గురించి చెప్తారు. సో కరెన్సీస్ ఇన్ ఎస్ఏపి are used to express a transaction in monetary terms. SAP provides different types of options to manage the currency. So SAP లో different types of the currencies అనే ఉన్నాయి అన్నమాట. SAP మనకి different types of the currencies ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ పోస్టింగ్స్ ని బేస్ గా చేసుకున్నట్టే different types of the currencies ని యూజ్ చేయొచ్చు. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది కంపెనీ కోడ్ లెవెల్లో. S/4HANA అనేది 10 కరెన్సీస్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపిలో డిఫరెంట్ కరెన్సీస్ ని బేస్ గా చేసుకుని మనము మేనేజ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది కరెన్సీ టైప్ we can manage ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ మాడ్యూల్ ని మేనేజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది కరెన్సీ టైప్స్. ఎనీవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయన్నమాట. ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, లాస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని ఎస్ఏపిలో మెయింటైన్ చేయొచ్చు. మనం ఇంతకుముందు ఆల్రెడీ 3 కరెన్సీస్ మనం డిస్కస్ చేసాం. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏం చేస్తాము? కంపెనీ కోడ్ కరెన్సీ క్రియేట్ చేసే టైంలో ఒక కరెన్సీ తీసుకుంటాం. దీన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. అలా కాకుండా ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తాం. దాన్ని ఏమంటారు? అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ. If we can specify any currency, that is called foreign currency. Other than company code currency, దాన్ని ఫారెన్ కరెన్సీ అంటారు. ఈసీసీ వెర్షన్ లో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA సర్వర్ లో అరౌండ్ 10 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ 2 పారాస్ చూసారా? లాస్ట్ 2 పారాస్ చూడండి. లాస్ట్ 2 పారాస్ S/4HANA కరెన్సీలో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది 10 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ అనుకోండి, మనకి ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది?
3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కింద ఒక స్లైడ్ కనిపిస్తుంది కదా, ఈ S4 HANAలో కరెన్సీస్ ఇలా ఉంటాయి. కంపెనీ కోడ్ కరెన్సీ 10 ఈసీసీలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ గ్రూప్ కరెన్సీ కూడా 30 ఉంది చూడండి, సేమ్ ఇలాగే ఉంటుంది. యాక్చువల్గా మిమ్మల్ని ఇక్కడ ఏం అడగరండి, ఓన్లీ ఏం అడుగుతారంటే ఈసీసీ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది, S4 HANA ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వెర్షన్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. S4 HANA వెర్షన్ 10 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. అంతే, ఇంకేం లేదు ఇక్కడ మాక్సిమం అంతే. ఈ పాయింట్ మీకు అర్థమైందా? అర్థమైందా లేదా? మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం మీరు నేర్చుకోవడం అంతే. ఈసీసీ వెర్షన్ అయితే 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S4 HANAలో 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. అంతకుమించి ఇంకేం లేదు. సింపుల్ లాజిక్. కింద ఒక స్లైడ్ చూస్తున్నారు, S4 HANAలో ఇలా ఉంటుంది. కరెన్సీ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ చేస్తారు S4 HANA అయితే. ఈసీసీ అనుకోండి 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ ఏటీ కోడ్ లో చేస్తుంది? ఏటీ కోడ్ లో OB22కి వెళ్ళండి. OB22 OB22కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, 3 కరెన్సీస్ ఈసీసీలో. ఓకేనా? S4 HANA అయితే 10 కరెన్సీస్ వరకు సపోర్ట్ చేస్తుంది. S4 HANA ఎక్కడ ఉంది? వెళ్ళండి, S4 HANA చూపించండి సర్వర్. ఆ షీట్ ఉంది కదా, మీ దగ్గర S4 HANA సర్వర్ లేదనుకుంటా. చూడండి ఇలా ఉంటుంది కరెన్సీస్ అనేవి. 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ Y1 Y2 ఉంది కదా, ఇవన్నీ కూడా మనము ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం కరెన్సీస్ ఇవి. Y1 Y2 అనేది స్టాండర్డ్. Y1 Y2 లాస్ట్ లోనే చూడండి. Y1 Y2 ఇవన్నీ కూడా మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నటువంటి కరెన్సీస్. మేజర్ గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి, ఈసీసీలో అయితే ఒక కంపెనీ కోడ్ లెవెల్ 3 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. S4 HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. అంతే. క్లియర్ కదా? ఇప్పుడు S4 HANA సర్వర్ లో OB22కి వెళ్ళారు అనుకోండి, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ విండో ఉంది కదా, S4 HANA సర్వర్ లో OB22కి వెళ్తే ఇక్కడ ఈ విండో ఉంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ కరెన్సీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. డాక్యుమెంట్ కరెన్సీ పైన నంబర్స్ ఉన్నాయి చూసుకోండి. డాక్యుమెంట్ కరెన్సీ అంటే తెలుసు మీకు ఆల్రెడీ. డాక్యుమెంట్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ or document entry posting, whatever currency we have specified, that is called document currency or transactional currency. AT code లో చేస్తాము FB50, FB60, FB70 ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ని మనం పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసే టైంలో మనము ఈ కరెన్సీస్ ని ఉపయోగించాము. క్లియర్ కదా? డాక్యుమెంట్ కరెన్సీ. నెక్స్ట్ లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు FB50, FB70 వీటికి ఎలా అవసరం లేదు, తెలుసు కదా, మీకు ఐడియా ఉంది కదా ఆల్రెడీ. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మీకు తెలుసు కదా FB50, FB60, FB70 మీకు తెలుసు ఆల్రెడీ, తెలుసు కదా? రెస్పాండ్ అవ్వండి సార్ ప్లీజ్. తెలుసు. మళ్ళీ ఓపెన్ చేయడం ఎందుకు ఇంకా? నెక్స్ట్ లోకల్ కరెన్సీ అన్నా కూడా తెలుసు మీకు. లోకల్ కరెన్సీ, whatever currency we have specified at the time of company code creation, it is called local currency or company code currency. Local currency or company code currency అంటారు దీన్ని. Local currency or company code currency. ఓకేనా? లోకల్ కరెన్సీ అంటే whatever currency we have specified at the time of company code creation. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసేటప్పుడు మనం ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని లోకల్ కరెన్సీ అంటారు. కరెన్సీ టైప్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ ఎంత ఉంటుంది? 10 ఉంటుందండి. ఓకేనా?
సో కంపెనీ కోడ్ కరెన్సీ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? కంపెనీ కోడ్ కరెన్సీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ పేరా చూడండి, నెక్స్ట్ పేరా సెలెక్ట్ చేయండి. సో కంపెనీ కోడ్ కరెన్సీ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? కంపెనీ కోడ్ కరెన్సీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తెలుసు కదా మీకు కంపెనీ కోడ్ కరెన్సీ అది. నెక్స్ట్ వన్ గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ తెలుసు కదా. గ్రూప్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ కరెన్సీ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ ఈజ్ అసైన్డ్ అట్ క్లయింట్ లెవెల్. క్లయింట్ లెవెల్లో అసైన్ చేస్తాం. ఎనీవే గ్రూప్ కరెన్సీ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? గ్రూప్ కరెన్సీ వన్ మినిట్. చూడండి. సో గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? గ్రూప్ కరెన్సీ అనేది ఈజ్ యూజ్డ్ ఫర్ ది రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ ఈజ్ అసైన్డ్ అట్ క్లయింట్ లెవెల్. సో గ్రూప్ కరెన్సీ అనేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఎందుకు? కన్సాలిడేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి అనుకోండి. సో అవన్నీ కూడా కన్సాలిడేషన్ చేసేస్తారు. ఫైనల్ గా ఎంత లాభం వచ్చింది ఏంటనేది ఫైండ్ అవుట్ చేస్తారు. దాని పర్పస్ మనకి గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ కరెన్సీ SEC4 లో ఉంటుంది, మీకు తెలుసు కదా. SEC4కి వెళ్ళండి ఒకసారి. SEC4 క్లయింట్ నెంబర్ 800 ఉంది చూసారు ఇక్కడ. క్లయింట్ నెంబర్ 800 ఇక్కడ చూడండి. క్లయింట్ నెంబర్ 800 అంటే ఏంటి? అది గ్రూప్ కరెన్సీ యూరో ఉంది. USD కూడా తీసుకుంటాం ఇక్కడ. అంటే ఏది కావాలంటే అది తీసుకుంటాం. USD ది గ్రూప్ కరెన్సీ క్లయింట్ లెవెల్లో అసైన్ చేస్తాం. గ్రూప్ కరెన్సీ అనేది ఎక్కడ అసైన్ చేస్తామో? క్లయింట్ లెవెల్లో. గ్రూప్ కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ ఈజ్ అసైన్డ్ అట్ క్లయింట్ లెవెల్. క్లయింట్ నెంబర్ 800 లెవెల్లో మనం అసైన్ చేసుకుంటాం. గ్రూప్ కరెన్సీ అంటారు దీన్ని. మీరు చేంజ్ కావాలంటే చేసుకోవచ్చు. మీకు తెలుసా ఎలా చేయాలో తెలుసా? దానిపైన సెలెక్ట్ చేసి పైన పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. పైన పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. చేస్తానండి. ఇక్కడ మార్చుకోవచ్చు మీరు. గ్రూప్ కరెన్సీ 800 US డాలర్ ఇవ్వచ్చు. యూరో ఉంది కదా 800 యూరో ఇవ్వచ్చు. యూరో ఉంది కదా USD ఇవ్వచ్చు. ఓకే, USD ఇవ్వండి. సేవ్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఓన్లీ కరెన్సీస్ ఎన్ని సపోర్ట్ చేస్తుందని అంతవరకే. ECC అయితే 3 కరెన్సీస్, S/4HANA 10 కరెన్సీస్ అని చెప్పండి అంతే. నెక్స్ట్ హార్డ్ కరెన్సీ. నెక్స్ట్ ఏముంది? హార్డ్ కరెన్సీ ఉంది కదా. హార్డ్ కరెన్సీ అంటే దిస్ కరెన్సీ స్పెసిఫైడ్ అండ్ యూజ్డ్ ఫర్ ది కంట్రీ స్పెసిఫిక్ రిపోర్టింగ్, లైక్ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కొన్ని కంట్రీస్ కి సపరేట్ గా రిక్వైర్మెంట్స్ ఉంటుంది. సో అటువంటి వాటికి హార్డ్ కరెన్సీ అనేది ఉపయోగిస్తారు. హార్డ్ కరెన్సీ ఓకేనా. కంట్రీ లెవెల్లో తీసుకుని హార్డ్ కరెన్సీ అనేది ఉపయోగిస్తారు. హార్డ్ కరెన్సీ ఒకసారి పని చేయండి. మీరు SAPలోకి వెళ్ళని చెప్తాను. పాత్ ద్వారా వెళ్దాం.
హార్డ్ కరెన్సీ అనేది కంట్రీ స్పెసిఫిక్ ఏదైనా కొన్ని కంట్రీస్ కి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అటువంటి వాటికి తీసుకుంటారు. SPRO, IMG, SAP NetWeaver, SAP NetWeaver లోకి వెళ్ళండి. SAP NetWeaver, జనరల్ సెట్టింగ్స్, సెట్ కరెన్సీస్, సెట్ పైన జనరల్ సెట్టింగ్స్ తర్వాత సెట్ కరెన్సీస్, డిఫైన్ కరెన్సీస్ ఇన్ SAP సిస్టమ్, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ అసైన్ చేస్తాం. పొజిషన్కి వెళ్ళి ఇండియా తీసుకోండి. ఇండియా అయ్యాను కదా ఇండియా అంటే. సెలెక్ట్ చేయండి, ఇండియా సెలెక్ట్ చేయండి. పైన మిర్రర్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. మిర్రర్ సింబల్ క్లిక్ చేయండి. ఆ డీటెయిల్స్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, హార్డ్ కరెన్సీ ఉంది చూసారా, హార్డ్ కరెన్సీ USD ఉంది చూసారా, హార్డ్ కరెన్సీ USD రైట్ సైడ్ ఉంది చూడండి. USD ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ కూడా ఉంది ఇక్కడ. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ ఇలా ఉంటాయి. ఓకే, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ ఏమైనా మెయింటైన్ చేయాలంటే ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఇవి రిపోర్టింగ్స్ కి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా, ఇవన్నీ మ్యాక్సిమం అవసరం ఉండదు, ఒక అవసరం అయితే. ఓకే, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ ఇక్కడ ఉన్నాయి. హార్డ్ కరెన్సీ అంటే స్పెసిఫిక్ కంట్రీ రిక్వైర్మెంట్స్ కి ఏమైనా అవసరమైతే కనుక తీసుకుంటారు. హార్డ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? యూజ్డ్ ఫర్ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్, లైక్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్స్ ఏమైనా కొన్ని కంట్రీస్ కి సపరేట్ గా రిపోర్టింగ్స్ ఏమైనా చేయాల్సి ఉంటే అలా తీసుకుంటారు. నెక్స్ట్ వన్, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అంటే ఇంకోటి ఉంది, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ. సో ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? దిస్ కరెన్సీ ఈజ్ అసైన్డ్ టు కంట్రీస్ ఇన్ హై ఫ్లక్చువేషన్స్. చూడండి, దిస్ కరెన్సీ ఈజ్ అసైన్డ్ టు countries in case of high inflation the countries. I'm sorry, high inflation అంటే ఏంటి? కొన్ని కంట్రీల్లో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. అటువంటి చోట ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మెక్సికో చెప్పొచ్చు. మెక్సికోలో హై ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ కంట్రీలో. హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉక్రెయిన్ లో వార్ జరుగుతుంది, వాళ్ళకి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అటువంటి చోట ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ. నెక్స్ట్ గ్లోబల్ కరెన్సీ అంటే, గ్లోబల్ కరెన్సీ, దిస్ కరెన్సీ ఈజ్ అసైన్డ్ టు కంపెనీ ఆర్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇట్ ఈస్ కంపెనీ లెవెల్. OX15 లో ఉంటుంది చూడండి. OX15కి వెళ్ళండి. OX15 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏముంది, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. టైటిల్ వారు చూడండి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్, దీన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. గ్లోబల్ కరెన్సీ ఎక్కడ అసైన్ చేస్తాము? గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో అసైన్ చేస్తాం. ది గ్లోబల్ కరెన్సీ అనేది అసైన్ కంపెనీ లెవెల్, గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్. దీని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇది కంపెనీ లెవెల్. గ్లోబల్ కరెన్సీ ఇస్ ద కంపెనీ లెవెల్. కంపెనీ లెవెల్లో అసైన్ చేస్తాం. అది క్లియరా? అర్థమైందా లేదా? నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వన్ ఇంకేమైనా చూడండి. ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్గా. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? ది సిస్టమ్ యూజ్డ్ దిస్ కరెన్సీ ఫర్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అనమాట. అంటే కంట్రోలింగ్ ఏరియా కూడా సపరేట్ గా మనం కరెన్సీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మన కంట్రోలింగ్ ఏరియాకి సేమ్ మన కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకుంటాం. ఓకే, మన కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసాం. అక్కడ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ తీసుకున్నాం కదా, అది తీసుకుంటాం అనమాట. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అంటారు దీన్ని. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ మనం మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియాలో క్రియేట్ తీసుకున్నాం. మీకు గుర్తుందో లేదో? ఒకసారి ఓకే కేపీకి వెళ్ళండి, అయితే పాత్ ద్వారా వెళ్ళండి, కంట్రోలింగ్ ఏరియాలోకి వెళ్ళండి. SPRO IMG SPRO కరెక్ట్గా ఇవ్వాలి. బ్యాచ్ SPRO IMG controlling, general controlling, general controlling, controlling ఒకటి చూడండి. general controlling, organization, maintain controlling area, maintain controlling area, maintain controlling area. పొజిషన్కి వెళ్ళండి, మీ కంట్రోలింగ్ ఏరియా నేమ్ ఇవ్వండి. డబుల్ సెలెక్ట్ చేయండి, మీ కంట్రోలింగ్ ఏరియాని సెలెక్ట్ చేయండి, లేదా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కరెన్సీ ఉంది చూస్తారా? కరెన్సీ టైప్ 10 తీసుకుందాం. 10. సో దీన్ని ఏమంటారు? దీన్ని కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అంటారు. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి, లేదంటే సపరేట్ గా కూడా తీసుకుంటారు, బట్ నాట్ రిక్వైర్డ్. కంపెనీ కోడ్ తీసుకుంటాం. అది క్లియరా? తర్వాత టాప్ లో చూడండి, అసెట్ లో అందులోకి వెళ్ళండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. Y1 Y2 ఉంది చూసారా? లాస్ట్ లో Y1 Y2 ఉంది. ఈ Y1 Y2 అనేది స్టాండర్డ్, దీని పేరు మీద తీసుకోవాలి. ఇవి కొన్ని సపరేట్ రిపోర్టింగ్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. రిపోర్టింగ్ పర్పస్ అది. సో ఇంతవరకు ఈ కంట్రోలింగ్ కరెన్సీ టైప్స్ అంటే ఇవి చెప్పండి చాలు, ఇంతకు మించి ఏమొద్దు. ఇంతకు మించి డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. చాట్ బాక్స్ లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చిన్న ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. అది లేదా మొత్తం చదవలేమనుకుంటే చదువుకోండి. క్లియరా? అది రికార్డింగ్ ఆఫ్ చేయండి. రికార్డ్ ఓకే. సరే, ఇది కరెన్సీస్ గురించి ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. క్లోజ్ చేయండి, తర్వాత చూడండి. కరెన్సీస్ గురించి ఇది మొత్తం చదవండి, ఇంకేమొద్దు. దిస్ ఇస్ ఎనఫ్, ఇంత మించి డెప్త్ గా వెళ్ళొద్దు. క్లియర్ కదా? అందరికి అర్థమైంది ఇంతవరకు? ఎస్ సార్, నో? ఎస్ సార్, నో? ఓకే సార్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి, రికార్డింగ్ ఆఫ్ చేసేయండి.